గారు. నమస్కారం, చెప్పండమ్మా. ఏంటి అసలు సపోర్ట్ ఉంటుందా ఉండదా? ఏంటి మీమాంసలో పెట్టేశారు. అక్కడ అయితే సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, బట్ ఎటువైపు ఉన్నారు అన్న ఒక క్లారిటీ అయితే రావాలి కదా. దీనికి సంబంధించి మహేష్ కుమార్ గౌడ్ అయితే చాలా క్లియర్గా చెప్పారు, సంఖ్యాబలం లేదు కాబట్టే చాలా క్లియర్గా మేము ఓపెన్గానే చెప్తున్నాము, నిలబడి దానికి నవ్వులపాలు అవడం కన్నా తప్పుకోవడం చాలా ఉత్తమము అనేసి అని, దాంతోపాటు అంశాల వారీగా మద్దతు ఇస్తున్నాము అనేసి అని చెప్పారు. మరి ఈ అంశం మద్దతు ఇచ్చే దాంట్లో ఉందా లేదా? నేను పార్టీ నిర్ణయం ఏది బయటికి రాలేదు కాబట్టి నేను పార్టీ ఏం నిర్ణయిస్తామనేటువంటిది నేను కూడా చెప్పలేను, ఎందుకంటే నేను అధికారికంగా ఏం చెప్పలేను. బట్ వీరేందర్ గారు పొలిటికల్ లీడర్ గా మీరు చెప్పండి సార్. పార్టీ పొలిటికల్ లీడర్ గా మీరు చెప్పండి సార్. చెప్తున్నా, వినాలి కదా. అదే సార్, ఒకటి నేను ఇంకోటి ఏంటంటే, స్టూడెంట్ ఉన్నాడు, ఎగ్జామ్స్ వచ్చాయి, స్టూడెంట్స్ ఉన్నాడు, ఎగ్జామ్స్ వచ్చింది, టైం టేబుల్ వచ్చింది, స్వామి గారు ఏం చెప్తారో మాట్లాడిన తర్వాత మీరు ఇన్వాల్వ్ అవ్వండి. చెప్పండి వెంకటస్వామి గారు. అయితే నైతికంగా సార్ ఆలోచించినప్పుడు మేము ఎంఐఎం కు మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను వ్యక్తిగతంగా అడిగినా పార్టీ పరంగా అడిగినా మేము ఎంఐఎం కు మద్దతు ఇవ్వడం అనేది సమంజసం కాదు. ఎందుకంటే ఎంఐఎంఏ గతంలో రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఎంఐఎం చాలా, అంటే కాంగ్రెస్ పార్టీ అప్పుడైతే మేము లేము, ఉన్నా లేకున్నా పార్టీ మాది కాబట్టి నేను ఉన్నా కాబట్టి డెఫినెట్ గా తప్పులు జరిగినా ఒప్పులు జరిగినా డెఫినెట్ గా నేను కూడా బాధ్యత వహించాలా. సో కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంఐఎం కాంగ్రెస్ ను బేస్ చేసుకొని చాలా లబ్ధి పొందింది. అప్పుడు పరస్పరమైనటువంటి అండర్స్టాండింగ్ లో రెండు పర్యాయాలు ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎంఐఎం అండ్ కాంగ్రెస్ కలిసి, తర్వాత వచ్చిన పరిణామంలో మన బీఆర్ఎస్ అంటే టిఆర్ఎస్, అప్పుడున్న టిఆర్ఎస్ కలిసి ఎలక్షన్స్ పోయినాయి. కానీ ఎంఐఎం ఎప్పుడైతే టిఆర్ఎస్ తో వెళ్ళిపోవడం, తర్వాత అంతకుముందు ఉన్నటువంటి మిత్రాన్ని కానీ ఇందాక వీరేందర్ యాదవ్ గారు చెప్పినట్టుగా స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గోల్డ్ సిటీ వెళ్ళినప్పుడు మాపై 2017-18 ఆ ప్రాంతం అనుకుంటాను, అప్పుడు మా మీద అటాక్ చేయడం అనేటువంటిది ఏహ్యమైనటువంటి చర్య. సో దాన్ని మేము తీవ్రంగా పరిగణించుకోవాలి. కాబట్టి మా పార్టీ, నేను అనుకోవడం, నా నిర్ణయము వారికి మద్దతు ఇచ్చేటువంటి అవకాశం లేదు. సరే, మా మద్దతు ఉన్నా లేకపోయినా సంఖ్యాపరంగా చూసినప్పుడు వాళ్ళు గెలుస్తారా ఓడతారా అనేది మనకు సంఖ్య టెక్నికాలిటీ తెలుస్తుంది. సో నైతికంగా మాత్రం ఎంఐఎంకు మేము మద్దతు ఇవ్వడం లేదు, ఇవ్వకూడదు. చాలా క్లియర్ గా అయితే మీరు చెప్పారు. ఎందుకనంటే ఇందాక మన వీరేంద్ర యాదవ్ అడుగుతూ, ఒక పోటీ అనేది వచ్చినప్పుడు పార్టీలు లైన్ లో ఉన్నప్పుడు అది ఓడతామా గెలుస్తామా పక్కన పెడితే నిలబడాల్సిన బాధ్యత ఉందా లేదా అని క్వశ్చన్ అడిగారు. దానికి మీ సమాధానం? అట్లా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వీరేందర్ కు బహుశా ఐడియా లేదేమో, కానీ ఈ హైదరాబాద్ జిహెచ్ఎంసీ కావచ్చు, దేశంలో అనేక ఎలక్షన్స్ లో భారతీయ జనతా పార్టీ పోటీ చేయదు. అది పార్టీని రద్దు చేసుకుంటారా? అట్లని చాలా ఎన్నికల్లో పోటీ చేయలేదు వీరేందర్ గారు. సో దాన్ని ఇంకోటి ఏంటంటే, ఇది బేరసారాలకు అవకాశం ఉన్నటువంటి ఎన్నికలాగా ఉంది. ఎందుకంటే ఇండైరెక్ట్ ఎలక్షన్, లిమిటెడ్ కార్పొరేటర్స్, లిమిటెడ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు. సో ఇది మార్కెట్లో పశువులంగా ఉన్నట్టు కొంటున్నటువంటి ఈ తరుణంలో అదే దాని మీద ఆధారపడి ఇన్ని నైతికంగా చాలా వాల్యూస్ మాట్లాడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ, ఇందాక నేను లక్ష్మణ్ మాటలు విన్నాను, కిషన్ రెడ్డి గారి మాటలు విన్నాను, చాలా వాల్యూస్ మాట్లాడుతున్నారు కదా. నేను నార్త్ ఈస్ట్ ఇండియా ఇన్ఛార్జ్. ఈ అస్సాంలో ఏం జరిగిందో, మేఘాలయలో ఏం జరిగిందో, మణిపూర్లో ఏం జరిగిందో, త్రిపురలో ఏం జరిగిందో, గోవాలో ఏం జరిగిందో ఇవన్నీ నాకు తెలుసు. సో భారతీయ జనతా పార్టీ తన బలాన్ని, అంటే నేనైతే పెద్ద తప్పు పట్టుంటే వాళ్ళు పోటీ చేయడంలో, ఎందుకంటే వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ను దృష్టిలో పెట్టుకొని తర్వాత తమ పట్టును ఒకసారి తమ కార్యకర్తలకు ఉత్సాహాన్ని ఇచ్చి తమ క్యాడర్ను, లీడర్ను ముందు పెట్టడం కోసం ఈ వ్యూహం పన్నిందన డెఫినెట్ గా మేమున్నాం. వాళ్ళ ఉనికిని అనేటువంటిది చాటుకోవడం కోసము మేమున్నాం ఇక్కడ హైదరాబాద్ లో అని చాటుకోవడానికి వాళ్ళు వేసినటువంటి వ్యూహాన్ని అయితే అప్రిషియేట్ చేయాల్సింది. ఎందుకంటే గౌతమ్ రావు, నేను బ్యాచ్మేట్స్.
మరి ఇంత సిన్సియారిటీ ఉన్నటువంటి ఒకవేళ ఆ కార్యకర్త గౌతమ్ రావు గారు నిజంగానే ఇవాళ దాంట్లో బలిపశువుని చేసే ఉద్దేశం కాకపోతే, ఇదే గౌతమ్ రావు గారు ఏబీవీపీ నుంచి పనిచేసినాం, మేము ఇద్దరం కలిసి కూడా ఏబీవీపీలో పనిచేసినాం. ఆయనే ఇక్కడ పార్టీ సీక్రెట్ ఏది అమర్పేట్ టికెట్ ఆశించినాడు. కిషన్ రెడ్డి గారికి సేవలన్నీ చేసినాడు ఆయన చేసినప్పుడు. సో కిషన్ రెడ్డి గారు ఎంత మోసం చేసినారు, లాస్ట్ మినిట్ లో ఎవరో ఇంకొక కృష్ణ యాదవ్ను తీసుకొచ్చి పెట్టినారు. సో మిగతా పార్టీలను విమర్శిస్తుంటారు వాళ్ళు, మా పార్టీలో కూడా అట్లాంటివి జరిగినాయి. ఎవరు తీసుకొచ్చి చేయడం అని కాదు సార్, నిన్నే పార్టీ నిన్నే ఇందాక మీరు చెప్పారు. అలాగే నేను చెప్పని వీరేందర్, అల్లుని గోత్రాలు మేనమావ కెరక, మన గోత్రాలే నాకు తెలుసు. నాకు తెలుసు, నేను ఇప్పుడు మీరు చేసే పోటీని నేను అంటే వ్యూహాత్మకంగా మీరు పోటీ చేయడాన్ని నేను సమర్థిస్తున్నా. అక్కడ నేను మీరు నా పొలిటికల్ క్లారిటీని అర్థం చేసుకోండి. సరే, బలిపశు ఐతరాకార బలిపశు చేస్తారా చేయరా అని నాకు కూడా తెలుసు బ్రదర్. నేను కూడా మీతో కలిసి పనిచేసిన, నేను ఆర్ఎస్ఎస్ లో పనిచేసిన, ఏబీపీలో పనిచేసిన, నేను బీజేపీలో పనిచేయలే, బట్ నేను పనిచేసిన మీతోటి. సో కాబట్టి నాకు తెలుసు. సో దీంట్లో గౌతమ్ రామ అనేటోడు గెలిస్తే సో ఐ విల్ బి ఆల్సో హ్యాపీయెస్ట్ పర్సనల్ గా నాకు ఆయనకున్న స్నేహంలా. కానీ గౌతమ్ రావు గారికి ఎమ్మెల్యే టికెట్ ఎప్పుడైతే రావాలో అప్పుడు మాత్రము ఆయన గొంతు కోసిన విషయం కూడా నేను దాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నా. ఒక స్నేహితుడు కూడా తీసుకొస్తున్నా, ఒక పాత సహచరుడు కూడా తీసుకొస్తున్నా. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మద్దతునైతే నేను సమర్థించను. ఎంఐఎం అనేటువంటిది ఒక విషపూరితమైనటువంటి ఒక విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి పార్టీ. అది నిజంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీకి పోలరైజేషన్ కు ఉపయోగపడుతున్నటువంటి పార్టీ. అది బి టీమ్ ఆఫ్ ది భారతీయ జనతా పార్టీ, మోడీ గారి యొక్క బి టీమ్. ఆ బి టీమ్ లో అసదుద్దీన్ ఓవైసీ అయినప్పుడు మన మోడీ గారికి అమిత్ షా గారికి కుడి భుజం ఎడం భుజం లాగా ఇలా పనిచేస్తున్నాడు, దేశమంతా పనిచేస్తున్నాడు, హైదరాబాదే కావాలి. అపతి అంతా కూడా ఉట్టుట్టి కొట్లాడుతున్నాయి. ఈ రెండింటినంటే ఒక పోలరైజేషన్ కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వ్యూహంలో దీన్ని మనం తప్పట్టలేం, పొలిటికల్ వ్యూహాలలో తప్పట్లేము. కాకపోతే ఎంతమందిని కొనుక్కుంటారు, ఎంతమంది అమ్ముడు పోతారు, అది నిజంగా అంటే మా దగ్గర నాకు తెలిసి మా ఒరిజినల్ వాళ్ళు ముగ్గురే. వీరేందర్ ఒరిజినల్ గా కాంగ్రెస్ ని గెలిచింది మాత్రం ముగ్గురే. మిగతా వాళ్ళందరూ మొన్న గవర్నమెంట్ రాగానే జంపు జిల్లాని లాగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ కొంత మీ దగ్గర నుంచి కూడా ఒకరిద్దరు వచ్చినట్టున్నారు. మొత్తం కలిసి ఇలా 14 మంది ఉన్నారు. ఈ 14 మందిలో ముగ్గురిని ఒకవేళ కాంగ్రెస్ మొదటి నుంచి వాళ్ళను ముగ్గురిని తీసేస్తే మిగతా 11 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి అంగట్ల సరుకులాగా అమ్ముడు పోతారా, లేదా బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు అంగట్ల సరుకులాగా అమ్ముడు పోతే భారతీయ జనతా పార్టీ దగ్గర పైసలు బాగున్నాయి, సో కొనుక్కోగలుగుతారు. సో మరి కొనుక్కొని గెలుస్తారు అనుకుంటున్నారా? గెలవనియండి. ఎవరు ఇప్పుడు మనం దాన్ని ఆపే పరిస్థితిలో ప్రజాస్వామ్య వ్యవస్థ కూడా లేదు. ఎవరు ఎక్కడ ఎన్ని కొన్నా కూడా భారతీయ జనతా పార్టీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే కత్తి వెంకటస్వామి గారు, మరి అధికారంలో మీ పార్టీ ఉంది అంటే మీ పార్టీకి కొనుగోలు. మా పార్టీ అధికారంలో ఉన్నది, మాది ప్రజాధనం. అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సెంటర్ లో ఉంది కదమ్మా, భారతీయ జనతా పార్టీ సెంటర్ లో ఉంది. తర్వాత వాళ్ళు పార్టీ పరంగా కూడా బాగానే ఉంది కదా. చాలా సందర్భాల్లో ఇక్కడ నుంచి మూటలు వెళ్తున్నాయి అంటూ కూడా రాజకీయ విమర్శలు వినిపిస్తున్నారు కదా. మేము కొనే రాజకీయాలకు మేము తెరలేపలేదు కాబట్టి మేము బీఆర్ఎస్ నుంచో లేకపోతే ఇంకో నుంచో కొనాలనే ఉద్దేశం. కానీ ఒకవేళ నిజంగానే ఆ ప్రయత్నం చేసినా కూడా మినిమం ఎలిజిబిలిటీ ఉండాలి. వీఆర్ ఓన్లీ 14. సో దట్ ద రీజన్ వై. అయితే నేనేమంటున్నా అంటే న్యూట్రల్ గా ఉండడం అనేది కరెక్టే, న్యూట్రల్ గా ఉంటే మంచిది. బాయ్కాట్ చేయడాన్ని ఎలా చూస్తారు మరి వెంకటస్వామి గారు? ఏమండి, బీఆర్ఎస్ బాయ్కాట్ చేయడాన్ని ఎలా చూస్తారు మరి? బీఆర్ఎస్ బాయ్కాట్ చేయడం వాళ్ళ ఇప్పుడు ఒక పార్టీ అన్న తర్వాత వాళ్ళ యొక్క స్వేచ్ఛ వాళ్ళకు ఉంటది. ప్రజాస్వామ్యం వాళ్ళు పోటీ చేయాలన్నా పోటీ చేయొద్దా అనేటువంటిది యుక్తాయుక్తులు నిర్ణయించుకోవాల్సింది వాళ్ళు మాత్రమే. వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది, వాళ్ళు బైకాట్ చేసినా పాల్గొన్నా. మాకు కూడా ఆ స్వేచ్ఛ ఉంది, మేము బైకాట్ చేస్తామా లేకపోతే పాల్గొంటాం అనేది మాకు కూడా స్వేచ్ఛ ఉంది. బీజేపీ కూడా ఆ స్వేచ్ఛ ఎవరు అంటే ట్రూ కాంగ్రెస్ వాళ్ళు కాదు కాబట్టి కేవలం ఒక్క రీజన్ తోటి ఎలక్షన్ నిల్చోవట్లేదు, అంతేనా? ముగ్గురే కదమ్మా ట్రూ కాంగ్రెస్ నుంచి మేము గెలిచింది లాస్ట్ ఎలక్షన్స్ లో, ముగ్గురు మాత్రమే. బీజేపీ అండ్ ఎంఐఎం అండ్